నువ్వు నా మాట వింటే ఈ కారు గ్యారేజ్‌లో మురికి పట్టిన ఆయిల్ బట్టలతో కార్లు రిపేర్ చేస్తూ కష్టపడే బదులు ఏసీ రూమ్‌లో రాజాలాగా కూర్చొని హాయిగా సుఖపడే ఛాన్స్ ఇస్తాను అంటుంది నవ్వుతూ. కళ్యాణ్ అర్థం కాక ఎలా ఇస్తారు మేడం ఆ సుఖపడే ఛాన్స్ అని ఒత్తి అడుగుతాడు. చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారేమోనని చుట్టూ చూస్తుంటుంది. తను ఎందుకు చూస్తుందో కళ్యాణ్‌కి కూడా అర్థం కాక కళ్యాణ్ కూడా చుట్టూ చూసి ఏం చూస్తున్నారు మేడం అంటాడు. మైథిలి కళ్యాణ్ చొక్కా పట్టుకొని కాస్త దగ్గరగా గుంజుకొని, నేను చెప్పబోయేది చాలా సీక్రెట్. ఇది మనిద్దరి మధ్య ఉండాలి. అందుకే చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారేమోనని చూశాను అంటుంది. అబ్బో! పక్కా ప్లాన్‌తోనే ఉంది అని మనసులో అనుకుని, ఇంతకీ ఏంటి మేడం ఆ సీక్రెట్ అని అడుగుతాడు. అచ్చం నీ పోలికలతోనే ఒక మెంటలోడు ఉన్నాడని చెప్పాను కదా! ఆ మెంటలోడిని ఇద్దరం కలిసి కొన్ని నెలల వరకు కిడ్నాప్ చేద్దాం. తర్వాత మా మెంటలోడి స్థానంలో నిన్ను సీఈఓ సీట్‌లో కూర్చోబెడతాను. దాంతో నువ్వు ఆ కొన్ని నెలలు రాజభోగాలు అనుభవించవచ్చు. ఎలా ఉంది నా ఐడియా? అని పళ్ళు వికిలిస్తూ నవ్వుతూ అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది ఫుల్ వీడియోలో చూడండి. స్టోరీ నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి.